మార్క్సిజం మూల సూత్రాలు, గతితార్కిక భౌతికవాదం, 3వ అధ్యాయం. వాస్తవ విషయాలు, అభిప్రాయ ప్రకటనలు, అంతర్వైరుధ్యాలు. బాహ్య ప్రపంచమంతా యథార్థమని కిందటి అధ్యాయంలో తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో ప్రపంచానికి సంబంధించిన కొన్ని ప్రధానాంశాలను పరిశీలిద్దాం. ప్రపంచంలో మనకు కనబడేవన్నీ వాస్తవ విషయాలు. అయితే అన్ని వాస్తవ విషయాలు అందరికీ తెలియవు. సందేహాస్పదమైన కొన్ని వాస్తవ విషయాలను మాత్రం రుజువుల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అలా తెలుసుకునేటప్పుడు మరికొన్ని వాస్తవ విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఉదాహరణకు, ఇది ఇటుకలతో కట్టిన ఇల్లు అని అన్నప్పుడు నిజంగా అది ఇటుకలతో కట్టిన ఇల్లు అవునో కాదో పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అలా తెలుసుకునే ముందు ఇటుక ఎలా ఉంటుందో అది వరకే మనకు తెలిసి ఉండాలి. ఒక ఇటుకను పైకి తీసి ఇది ఇటుక అని మనం గుర్తుపట్టగలిగి ఉండాలి. అది కూడా ఒక వాస్తవ విషయమనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలు తీసుకుందాం. రైలు ఆవిరి శక్తి వల్ల ఇంజను సహాయంతో ఇనుప పట్టాల మీద అతి వేగంగా పరిగెత్తుతుంది. ఇదొక వాస్తవ విషయం. దాన్ని పరిశీలించేటప్పుడు ఆవిరి శక్తిని గురించి, ఇంజను గురించి, ఇనుప పట్టాల గురించి, పరిగెత్తడాన్ని గురించి మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ వేరువేరు వాస్తవ విషయాలు. ఇలాగే సమాజం యొక్క అభివృద్ధి ప్రజల ఉత్పత్తి శక్తిపైన, వారి మానసిక శక్తిపైన, నిర్మాణ శక్తిపైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించాలంటే వాటన్నింటి గురించి మనకు అదివరకే తెలిసి ఉండాలి. కొన్ని విషయాలు వాస్తవమైనవని కొంతవరకే మనకు తెలుస్తుంది. పూర్తిగా తెలుసుకోవడానికి పరిశోధనలు అవసరం. ఉదాహరణకు, సూర్యుని వేడిమి చాలా హెచ్చు. కొన్ని డిగ్రీల టెంపరేచర్లో కొన్ని వాయు పదార్థాలు కలిస్తే సూర్యుడు అనే గోళం ఏర్పడింది. ఇది వాస్తవ విషయమే. కానీ ఆ వేడి ఎన్ని డిగ్రీల టెంపరేచర్లో ఉంటుందో, ఏ వాయు పదార్థాలు సూర్యునిలో ఉంటాయో, వాటి బరువు ఎంతెంతో మొదలైన వివరాల్లోకి మనం వెళితే రుజువులు కావలసి వస్తాయి. మానవులు తిని కూర్చునే జీవులు కారు. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. నీవు ఒక పుస్తకం చదువుతావనుకో, అప్పుడు నీవు నిన్ను గురించి, పుస్తకాన్ని గురించి ఒక వాస్తవిక విషయాన్ని సృష్టించావన్నమాటే. నేను కుర్చీ మీద కూర్చున్నాను. కుర్చీ ఒక వాస్తవిక విషయం. దాన్ని సృష్టించేందుకు అనేక మంది కార్మికుల శ్రమ అవసరమైంది. అది కర్రతో చేయబడిన కుర్చీ గనుక కొంతమంది కార్మికులు అడవి నరికి కలప కొట్టాలి. ఆ కలపను కొందరు రంపంతో కోయాలి. దీన్ని పడవలలో రవాణా చేయాలి. వడ్రంగులు ఆ కలపతో కుర్చీలు తయారు చేస్తారు. అందుచేత కుర్చీ మానవుని శ్రమ ఫలితం అని సులభంగా మనం చెప్పగలం. అదేవిధంగా దాని వివరాలలోకి వెళితే ప్రతి వాస్తవ విషయం అసంఖ్యాకమైన ఇతర వాస్తవిక విషయాలతో పెనవేసుకొని ఉంటుంది. మానవుడు తన కార్యాచరణ ద్వారా ప్రపంచంలోకి అనేక వాస్తవిక విషయాలను తీసుకొని వస్తున్నాడు. దీన్నే మనం చరిత్ర అంటున్నాం. అనగా చరిత్ర నిర్మాతలం మనమే అన్నమాట. వాస్తవ విషయాలను గూర్చి వ్యక్తులు తెలియజేసే అభిప్రాయాలను అభిప్రాయ ప్రకటన అంటాం. వాస్తవ విషయాల వలనే అభిప్రాయ ప్రకటనలు కూడా నిజమో కావో రుజువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, నీవు ఈ పుస్తకం చదువుతున్నావు అనే అభిప్రాయ ప్రకటన నిజమైనదే. ప్రత్యక్షంగా నీవు దీన్ని చదువుతున్నావు. అందుచేత రుజువు అనవసరం. ఇలాగే ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదులు 3వ ప్రపంచ యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారు అనే విషయం కూడా నిజమేనని పరిశీలన ద్వారా చెప్పవచ్చు. 1947 ఆగస్టు 15 తరువాత ఇండియాలో బ్రిటిష్ వారి పెత్తనం పూర్తిగా నశించిందని ఎవరైనా చెబితే అది వాస్తవం కాదని పరిశీలన ద్వారా రుజువు చేయవచ్చు. కొన్ని వాస్తవ ప్రకటనలు పరిస్థితుల్లో కలిగే మార్పు వల్ల తమ వాస్తవికత్వాన్ని పోగొట్టుకుంటాయి. ఉదాహరణకు, దీపం ఎంత ఎక్కువ కాంతిగా ఉంటే అంత చక్కగా మనం చూడగలం అనే అభిప్రాయాన్ని తీసుకుందాం. వెలుతురు హెచ్చే కొద్దీ మనం చక్కగా చూడగలమనే మాట నిజమే. కానీ కొంతసేపట్లో ఆ దీపం యొక్క వెలుతురు మరీ ఎక్కువై కళ్ళు మిరుమిట్లు గమ్ముతాయి. అప్పుడు మనకు ఏ వస్తువు సరిగా కనపడదు. ఆ క్షణం నుంచి
దీపం ఎంత ఎక్కువ కాంతిగా ఉంటే అంత తక్కువగా మనం చూడగలుగుతాం. అందుచేత మనం దేన్ని పరిస్థితుల నుంచి దూరం చేసి చూడకూడదు. మనం ఎల్లప్పుడూ కింది విధంగా ప్రశ్నించుకోవాలి: ఏ పరిస్థితుల్లో అది నిజం, ఏ పరిస్థితుల్లో నిజం కాదు. మరో ఉదాహరణ తీసుకుందాం. పుష్టికరమైన ఆహారం ఎంత ఎక్కువగా తింటే శరీరానికి అంత బలం. బలహీనంగా ఉన్న వ్యక్తి పాలు, కోడిగుడ్లు, పండ్లు మొదలైన పదార్థాలు తినగా కండపుష్టి తప్పక కలుగుతుంది. కానీ అదే అంతకంతకు ఎక్కువ తింటే అజీర్తి రోగం పట్టుకొని బలహీనుడవుతాడు. చేంబర్లేన్ పాలసీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలపరిచేటందుకు ఉద్దేశింపబడింది. కానీ అందుకతడు తీసుకున్న చర్యలను పరిశీలిస్తే బ్రిటిష్ సామ్రాజ్యానికి పోటీగా ఏర్పడ్డ ఫాసిజాన్ని అతడు బలపరచాడని బోధపడక మానదు. చివరకు ఫాసిజం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయగల స్థితికి ఏర్పడింది. అందుచేత ఛాంబర్లేను పాలసీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచింది అనడం కూడా నిజమే. అందుచేత ఏ విషయాన్ని గురించి అయినా మనం ప్రకటించే అభిప్రాయం సరైనదిగా ఉండాలంటే మనలను మనం క్రింది విధంగా ప్రశ్నించుకోవాలి: ఏ దృక్పథం నుంచి చూస్తే అది నిజం, ఏ దృక్పథం నుంచి చూస్తే నిజం కాదు. ఒకే పరిస్థితిలో రెండు దృక్పథాలు ఉండటం సహజమే గనుక ఆ అభిప్రాయం నిజమూ కావచ్చు, అబద్ధమూ కావచ్చు. అరటి పండు కంటే మామిడి పండు రుచి. ఈ అభిప్రాయం నిజమో కాదో తెలుసుకునేటందుకు ఒక్క మార్గమైనా లేదు. నేను నిజమంటాను, మీరు కాదంటారు. ఇలాంటివే అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. నాస్తికులు అవినీతిపరులు. నీవు రైతు సంఘంలో చేరకపోవడం సిగ్గుచేటు. గాంధీ అవతార పురుషుడు. ఇవన్నీ కొంతమంది వ్యక్తులను గూర్చి, కొన్ని పరిస్థితుల్ని గూర్చి మనకు ఉన్న అభిప్రాయాలు. వాటిని వెలిబుచ్చిన వారి దృష్టిలో ఒక్కొక్క అభిప్రాయం ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది, లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది ఎంత ప్రధానమైనదో తెలియబరుస్తుంది. అయితే అభిప్రాయాలు ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో, ఎవరి చేత ఇవ్వబడ్డాయో తెలుసుకుంటే వాటి నిజానిజాలు బోధపడతాయి. ఆ అభిప్రాయాలను వెలుబుచ్చిన వ్యక్తులు ఏ వర్గానికి చెందినవారు, ఏ ఇతర వర్గాల అభిప్రాయాలతో వారు ఏకీభవిస్తున్నారు, ఏ పరిస్థితుల్లో వారు ఆ అభిప్రాయాలకు వచ్చారు, వాటి ప్రకారం మిగతా వారంతా నడిస్తే ఎట్టి ఫలితాలు కలుగుతాయి మొదలైన విషయాలు ఆలోచిస్తే వాస్తవం తెలుస్తుంది. కొన్ని అభిప్రాయాలకు వాస్తవిక విషయాలకుండే విలువ ఏర్పడుతుంది. ప్రజలందరూ వాటిని అంగీకరిస్తారు. వాటి విలువను పురస్కరించుకొని కార్యాచరణకు దిగుతారు. ఉదాహరణకు, పసిబిడ్డను చిత్రవధ చేయడం రాక్షసత్వం అని అంటే అందరూ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. అలా ఏకీభవించిన వ్యక్తిని పిచ్చివాడంటాము. అందుచేత కొన్ని అభిప్రాయాలకు మనం వాస్తవ విషయాలకు ఇచ్చే విలువను ఇస్తాం. అయితే ఎల్లకాలం వారికి ఆ విలువ ఉంటుందనుకోవడం పొరపాటు. కొన్ని చారిత్రక పరిస్థితుల ప్రభావం వల్ల వాటికి ఆ విలువ వచ్చింది. ఆ పరిస్థితులు మారితే ఆ విలువ కూడా నశిస్తుంది. ఉదాహరణకు, పసిబిడ్డను చిత్రవధ చేయడం రాక్షసత్వం అని ఈ రోజున అంగీకరించిన ఒక వ్యక్తి దేశ రక్షణకై ఒక పట్టణం మీద బాంబుల వర్షం కురిపించడం న్యాయమేనని చెప్పవచ్చు. అట్టి చర్యల వల్ల వందలాది పసిబిడ్డలు చిత్రవధ చేయబడే పరిస్థితి ఏర్పడినప్పటికీ దాన్ని అతడు సమర్థించుతాడు. ఎందువల్ల? శత్రుమూకలను ఓడించడంలో ప్రజాశ్రేయస్సు ఇమిడి ఉందని విశ్వసించడం వల్ల. అనగా చారిత్రక పరిస్థితిలో మార్పు వచ్చిందన్నమాట. పై ఉదాహరణల్లో కొన్నిటి వల్ల మనకు తెలిసేదేమంటే, మనమొక అభిప్రాయం ప్రకటించేటప్పుడు ఏ వస్తువును గూర్చి లేదా ఏ ఘటనను గూర్చి ఆ అభిప్రాయం ఇవ్వబడిందో ఆ వస్తువులో లేదా ఆ ఘటనలో వైరుధ్యం ఉండవచ్చు. ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ మార్పు చెందేటప్పుడు రెండు పరస్పర వ్యతిరేకమైన లక్షణాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటూ ఒకటి ఒకవైపుకు మరొకటి రెండవ వైపుకు లాగుతూ ఉంటే అప్పుడు ఆ వస్తువులో లేదా వ్యక్తిలో లేదా వ్యవస్థలో అంతర్వైరుధ్యం ఉందంటాం. ఉదాహరణకు, వయస్సు హెచ్చే కొద్దీ జీవితం తగ్గుతుంది. ఈ ప్రకటనలో స్పష్టంగా రెండు పరస్పర వ్యతిరేకమైన లక్షణాలు కనిపిస్తాయి.
వయస్సు హెచ్చడం అంటే అర్థం పుట్టిన తరువాత అన్ని ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉండడం అన్నమాట. కానీ అదే సమయంలో అతని జీవితకాలం తగ్గిపోతుంది. మనిషి పెరిగే కొద్దీ ఈ రెండు వ్యతిరేక లక్షణాలు పెంపొందుతూ ఉంటాయి. అయితే రెండు వేరువేరుగా ఉండక ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. మరొక ఉదాహరణ తీసుకుందాం. పెట్టుబడిదారీ విధానం రెండు పరస్పర వ్యతిరేకమైన లక్షణాలను కలిగి ఉంది. లాభాల కోసం కార్మికుల్ని దోచుకునే పద్ధతిపై అది ఆధారపడి ఉంది. ఆధునిక యంత్రాల వద్ద పనిచేసేటందుకు విద్య, విజ్ఞానం గల కార్మికులు దానికి అవసరం. కానీ ఆ కార్మికులు అంతకంతకు రాజకీయంగా చైతన్యవంతులై పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసేటందుకు సంఘటితులవుతున్నారు. అనగా ఒకే వ్యవస్థలో రెండు పరస్పర వ్యతిరేక శక్తులు ఉన్నాయన్నమాట. మనం వర్గ పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నామంటే ఈ పరస్పర వ్యతిరేక శక్తుల మధ్య జరిగే సంఘర్షణను గురించి మాట్లాడుతున్నాము అన్నమాట. ఈ రెండు వ్యతిరేక శక్తులు వేర్వేరుగా స్వతంత్రంగా ఉండవు, ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 10 సంవత్సరాలుగా బ్రిటిషు ప్రభుత్వం అవలంబించిన విదేశాంగ విధానంలో కూడా ఇట్టి అంతర్వైరుధ్యాన్ని చూడవచ్చు. ఒకవైపు దినదినాభివృద్ధి చెందుతున్న ప్రపంచ కార్మికోద్యమాన్ని అణిచేటందుకు కలిసి పనిచేయాలనే వాంఛ పెట్టుబడిదారీ దేశాల్లో ప్రబలమవుతుంది. మరోవైపు వాటి మధ్య పోటీ ఎక్కువవుతుంది. ఈ రెండు లక్షణాలు ఆనాటి యూరోపియన్ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లోని అంతర్వైరుధ్యం. అప్పటి యూరోపియన్ వ్యవస్థ మార్పు చెందనంతకాలం ఈ వైరుధ్యం తప్పదు. అలాంటి పరిస్థితుల్లో బ్రిటన్ ఎట్టి విధానం అవలంబించినా అది పై రెండు వైరుధ్యాల్లో ఏదో ఒక దానివైపు మొగ్గు చూపడం తప్పదు. ఉదాహరణకు చాంబర్లేను పాలసీ సోవియటు రష్యాకు వ్యతిరేకంగా వివిధ సామ్రాజ్య దేశాల మధ్య గల పోటీని తగ్గించడానికి ప్రయత్నించింది, ఐక్యతకై కృషి చేసింది. స్పెయిన్లో హిట్లర్, ముస్సోలిని ప్రోత్సహించిన అంతర్యుద్ధం పట్ల బ్రిటన్ తటస్థ విధానం అవలంబించింది. ఈ విధంగా ఫాసిస్టు దురాక్రమణకు ప్రోత్సాహమిచ్చింది. అలాగే మ్యూనిక్ ఉడంబడిక ద్వారా హిట్లర్కు జెకోస్లోవేకియాలోని ప్రధాన భూభాగాలను కట్టబెట్టింది. కానీ కొంతకాలమయ్యేసరికి ఫాసిస్టు శక్తులు బ్రిటన్, ఫ్రాన్సుల మీద దండయాత్ర చేయగల శక్తిని సంపాదించాయి. వలస దేశాలు కూడా ఫాసిస్టు దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్ని చర్చిల్ ప్రభుత్వం ఎదుర్కోవలసి వచ్చింది. హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి ప్రారంభించిన వెంటనే చర్చిల్ సోషలిస్టు రష్యాతో చేతులు కలిపాడు. కానీ ఆనాటి యూరోపియన్ ఆర్థిక సామాజిక వ్యవస్థ మార్పు చెందలేదు. అందువల్ల చర్చిల్ పాలసీ వల్ల కూడా ఉపయోగం లేకపోయింది. అందుచేత ఫాసిస్టు దురాక్రమణకు ప్రోత్సాహమియ్యడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరుచుకో ప్రయత్నించడం అంటే అర్థం దాన్ని బలహీనపరుచుకోవడమే. ఇలాగే సోషలిస్టు రష్యా సహాయంతో పోటీ సామ్రాజ్య దేశాలను ఎదుర్కోవడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను బలపరుచుకో ప్రయత్నించడం అంటే కూడా తమ్ము తాము బలహీనపరుచుకోవడమే. ఇలాంటి వైరుధ్యాలు మన నిత్య జీవితంలో అనేకం కనబడుతుంటాయి. కానీ తరచూ వాటిని మనం గుర్తించం. ఉదాహరణకు మనం ఒక సమస్యను గూర్చి తెలుసుకుంటున్నామనుకుందాం. అలా తెలుసుకునే కొద్దీ మనలోని అజ్ఞానాన్ని కూడా గుర్తించగలుగుతాం. ఏ విషయాన్నైనా పరిశీలించేటప్పుడు మనలో జ్ఞానం, అజ్ఞానం రెండూ కూడా ఏకకాలంలో గోచరిస్తాయి.